హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటని చూస్తున్నారా? మేమైతే మొన్న ఆదివారం రుషికొండ బీచ్కి వచ్చానండి. ఇంకా ఆ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేయడం అవుతుంది. చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది ఈ వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా చిన్నోడైతే బీచ్కి వెళ్దామని చాలా పేచి పెట్టాడండి. ఆర్కే బీచ్ అయితే కాస్త అలలు ఎక్కువగా ఉంటాయి. రుషికొండ బీచ్ చూస్తున్నారా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా చాలా భయమే, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మేమైతే ఇగోటి మా వారైతే మా పిల్లలు ఇంకా రెడీ అయిపోతున్నారు. ఇంకా స్నానం చేయడానికి. మా పెద్దవాడు ఎక్కడికి రాడండి మాతోని. ఇంకా మా చిన్నోడండి ఇంకా దేనికైనా పేచి పెడతాడు తీసుకుని వెళ్ళమని. ఇంకెందుకని చెప్పి రుషికొండ బీచ్కి అయితే వచ్చేసాను. చూస్తున్నారా ఎంత జనం ఉన్నారో. ఇంకా బ్యాక్ సైడ్ పాట వినబడుతుంది కదా, అదైతే కళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ డొనేషన్ కోసం వాళ్ళు పాడుతున్నారు. ఇంకా చూస్తున్నారు ఎంత జనం ఉన్నారో. చాలా బాగుంటుందండి. ఆదివారం అవ్వడం, అది కూడా స్కూల్ సెలవులు అయిపోవడం, ఇంకా జనంతో నిండిపోయింది. చూస్తున్నారా, ఇదైతే ఇంకా బోట్ షికార్ అండి. సముద్రం మధ్య వరకు తీసుకుని వెళ్తారు. ఇంకా అలా స్పీడ్గా వస్తుంది కదా చిన్న బోటు, దాన్ని ఏమంటారో తెలియదు కానీ మనిషికి అయితే 450 ఒక మనిషికి. అలా పెద్ద బోట్లోనికి వెళ్తే మాత్రం మనిషికి 250 అంట. ఇంకా దాంట్లో అయితే ఫ్యామిలీస్, ఇందులో అయితే కుర్రాలు ఎంజాయ్ చేస్తున్నారు. భలే బాగుందండి. మేమైతే ఎక్కలేదు, నాకు చాలా భయం. మా చిన్నోడు ఎక్కలనేసాడు. చూస్తున్నారా, చక్కగా ఈ కోటు గట్ట ఇచ్చారు, పడిపోయినా ఏం భయం లేకుండా చాలా సేఫ్టీగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి రుషికొండ బీచ్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి మంచి చూడడానికి మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి రుషికొండ బీచ్. ఇంకా అక్కడ గుర్రాలు కనిపిస్తున్నాయి కదా, అవైతే పెద్దవారికి 50, చిన్నవాళ్ళకి అయితే 25 రూపాయలు. ఇంకా మా ఆయన చిన్న పిల్లల్లాగా చూడండి ఇలాగా మా చిన్నవాడిని చూస్తే ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఆ బ్యాక్ సైడ్ గుళ్ళు ఉన్నాయని చూడడానికి వెళ్ళాను. చూస్తున్నారా, బీచ్ అంటేనే ఇంకా తినడానికి మామూలుగా ఉండవు. పూరి మిర్చీలు, మామిడి బద్దలు, బజ్జీలు ఇంకా భలే ఉన్నాయండి. బట్టల షాపులు కూడా ఉన్నాయి, ఫోటో షూట్ గట్రా తీసుకోవడానికి గట్రా. చాలా బాగుంటుందండి రుషికొండ బీచ్. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వైజాగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ రుషికొండ బీచ్ చూడవలసిందే. చూస్తున్నారా, స్నానం చేయడానికి బట్టలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ షాపింగ్స్ కూడా చాలా బాగున్నాయి. రేట్ అయితే మరి ఎక్కువగానే ఉంటాయి, తప్పదు. ఇంకోటండి, రుషికొండ బీచ్ ఎదురుగానే ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ముఖ్యంగా చూడడానికి అయితే వచ్చాను. నేను వచ్చేసరికి అయితే గుళ్ళన్నీ కట్టేసి ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు 3:30 అయ్యింది. ఇంకా సాయంకాలం 5 తీస్తారంట. అయినా ఒకసారి అలా కవర్ చేసేసాను వీడియోని. నాకు ముందే దేవుళ్ళు అంటే ఇష్టము. ఇంకెక్కడున్నా అది ముందు నేను కవర్ చేయడానికి చూస్తాను. నేనైతే వెళ్తానండి ఎక్కువగా. మా వారు ఎప్పుడో, మాకైతే ఇది కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతుంది మా వారితో బయటకు వచ్చి. అస్సలు వాళ్ళకి సెలవులు ఉండవు. చూస్తున్నారా, ఇవన్నీ చుట్టూ టెంపుల్సే ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఇక్కడైతే. ఇదిగో బాబా గారి టెంపుల్ అది. మీరు ఇందాక చూసింది కాలభైరవుడు. ఇగోటండి కాలభైరవ స్వామి. చాలా బాగున్నాయండి. అమ్మవార్లు 3 అమ్మవార్లు ఉన్నాయి. ఇంకా పోలమాంబ, ఇంకా చదవలేకపోయాను కానీ పేర్లు. అక్కడ దగ్గరుండి 3 అమ్మవార్ల పేర్లు, అక్కడ 3 గుళ్ళు ఉన్నాయి అక్కడ. అదిగోటి ఇదోటండి, ఇదైతే ఆంజనేయ స్వామి. చాలా బాగుందండి. ఇంకా ఇక్కడైతే పెయింట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వేశారో. నాకైతే చాలా నచ్చేసింది. ఎంత ప్రశాంతంగా ఉంది, అంత బాగుందండి ఇక్కడ టెంపుల్స్ అయితే. చూస్తున్నారా, మా మాయ, మా చిన్నోడైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు సముద్రం. నేనైతే ఇంకా ఈ టెంపుల్స్ అన్నీ చూడడానికి అయితే వచ్చేసాను. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా స్కూల్ ప్రారంభం అవుతున్నాయి కదా, ఇంకా చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలతో. టేక్ కేర్. ఇంకా నేను కూడా బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.